హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియో వచ్చి హోమ్ థియేటర్ గురించి అండి. ఈ సేల్లో మనకు భారీగా తగ్గబోతుంది హోమ్ థియేటర్స్, ఎందుకంటే మనకు జిఎస్టీ తగ్గింది కాబట్టి హోమ్ థియేటర్ తగ్గే సూచనలు కూడా ఉన్నాయండి. బెస్ట్ 5.1 హోమ్ థియేటర్ మీరు ఏ కంపెనీ కొనాలని కన్ఫ్యూజన్గా ఉన్నారా? ఆ కన్ఫ్యూజన్ దూరం చేస్తాను ఈ యొక్క వీడియోలో. మీరు తెలుసుకోవచ్చు ఏ హోమ్ థియేటర్ కొనుక్కోవాలో. నేను బెస్ట్ చూడండి, ఒక 5 కంపెనీలు చెప్తాను అండి. ఇవి వచ్చి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ కంపెనీలు. ఫస్ట్ కంపెనీ వచ్చి చూడండి, నాకు బాగా నచ్చిన, అన్నిటికన్నా బాగా నచ్చిన, తక్కువ బడ్జెట్లో కూడా దొరుకుతుందండి. నాకు బెస్ట్గా అనిపించింది సోనీ కంపెనీ అండి. ఓకే, సోనీ కంపెనీ అయితే నాకు సౌండ్ క్వాలిటీ కానీ, బేస్ కానీ, లాంగ్ లైఫ్ కానీ అన్నీ నాకు బాగా నచ్చుతాయండి. నేను సోనీ హోమ్ థియేటర్ వాడుతాను, ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది తీసుకుని కూడా. నేను వాడుతున్న హోమ్ థియేటర్ పేరు వచ్చి చూడండి, సోనీ HD S20R అండి. ఓకే, 4 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను బెస్ట్గా ఉంది, నాకు అది వాడుతాను, బాగానే ఉంది. ఓకే, మీరు సోనీ తీసుకోవాలని ఏం లేదండి, వేరే కంపెనీ కూడా తీసుకోవచ్చు. ఓకే, రెండో కంపెనీ వచ్చి చూడండి, మీరు సామ్సంగ్ తీసుకోండి. సామ్సంగ్ కూడా మనకు బెస్ట్ ఫీచర్స్ ఇస్తారు, బడ్జెట్లో కూడా దొరుకుతుంది. నాకు సామ్సంగ్ కూడా బాగా నచ్చుతుంది. ఓకే, నాకు మూడోది బాగా నచ్చేది ఏంటంటే LG అండి. LG నేను ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, నేను ఇప్పటికి మనకు టీవీ నేను వాడతాను LGలో. నాకు 10 ఏళ్ళు అయింది. ఫ్రిడ్జ్ కూడా వాడతాను. ఫ్రిడ్జ్ నాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది, కాకపోతే నాకు ఏంటంటే LG నాకు బాగా నచ్చుతుంది బాగా, ఎందుకంటే లాంగ్ లైఫ్ వస్తాయి LG కంపెనీలు, కొంచెం కాస్ట్ ఉంటాయి. ఓకే, మీరు ఈ 3 కంపెనీలు బెస్ట్గా తీసుకోవచ్చు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మీకు తక్కువలో పడితే. ఇంకొక 4వ కంపెనీ వచ్చి చూడండి, మనకు JBL అండి. JBL మనకు బెస్ట్ కంపెనీ, కాకపోతే ఏంటంటే కాస్ట్ ఎక్కువ, అది చాలా మంది కొనడం తక్కువ ఉంటుంది. అదే మనకి తీసుకుంటే మనకు సూపర్ కంపెనీ అండి. JBL ట్రై చేయొచ్చు మీరు. ఇంకో 5వ కంపెనీ వచ్చి బోస్ అండి. బోస్ కంపెనీ కూడా సూపర్గా ఉంటుంది, తీసుకోవచ్చు. కాకపోతే 5 కంపెనీలు చెప్పే 5 కంపెనీలు చూడండి, మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉందా చెక్ చేసుకోండి, ఏదైనా ప్రాబ్లం వస్తే. ఓకేనా, ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం అనేది రాదు ఏది కూడా, కాకపోతే ఏంటంటే ఉంటే ప్రాబ్లం వస్తే మన దగ్గర ఉంటే మంచిది కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సోనీలో ట్రై చేయండి. సోనీ దొరకకపోతే మీరు LG లేదంటే సామ్సంగ్, ఈ 3 ట్రై చేయండి. ఇంకా మీరు మిగతా కంపెనీలు ఉన్నాయి చూడండి, మనకు మోటరోలా ఉంది, మనకు బోట్ కంపెనీ ఉన్నాయి, ఒక ఇతర కంపెనీలు ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏంటంటే చూడండి, మీ బడ్జెట్ చూసి తీసుకోండి. నేనైతే సోనీ తీసుకుంది వచ్చి S20R వచ్చి మనకు 400 వాట్స్, అది ఫుల్ సౌండ్ ఇప్పుడు కూడా పెట్టలేకపోతున్నాను. నేను 70 వరకు సౌండ్ పెట్టగలుగుతాను, అంత సౌండ్ వస్తుంది బీవచ్చంగా. మామూలుగా 20,000 హోమ్ థియేటర్ నాకు ఆఫర్లో చూడండి 15 లేదా తక్కువలో పడింది. అప్పుడు నేను కొన్నప్పుడు, నేను లాక్డౌన్లో కొన్నప్పుడు అది ఎంత పడిందంటే నాకు 12,500 పడింది. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇంకా 2,500 తగ్గి మనకు 10,000 కూడా రావచ్చు S20R. ఓకే, మీరు ఈ విధంగా మీరు 10,000 మినిమం బడ్జెట్ పెట్టుకోండి, లేదంటే 15,000 పెట్టుకోండి. ఆ బడ్జెట్లో మీకు నేను చెప్పిన ఈ 3 కంపెనీలు ట్రై చేయండి. మీరు సామ్సంగ్, సోనీ, LG ఈ 3 ట్రై చేయండి, డెఫినెట్గా మీకు లాంగ్ లైఫ్ వస్తుంది. ఓకే, అంటే మీకు మీ హాల్ పెద్దది, ఇంకా ఎక్కువ పెద్దది కావాలంటే మీరు 600 వాట్స్ తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలంటే మీరు 1000 వాట్స్ కూడా తీసుకోవచ్చు. నేను చెప్పిన అన్ని కంపెనీలో హోమ్ థియేటర్ బెస్ట్, నాకు నచ్చిన హోమ్ థియేటర్స్ చూడండి, వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడనే మీరు క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే అమౌంట్ చెక్ చేసుకోండి మీరు ఒకసారి. అమౌంట్ ఇప్పుడు ఎంత ఉంది, తర్వాత ఆఫర్ తర్వాత, సేల్ తర్వాత ఎంత వచ్చింది మీకు తెలుస్తుంది. మీకు డిఫరెంట్ మీకే తెలుస్తుంది. చాలా వరకు తగ్గవచ్చు మీరు, ఎందుకంటే GST తగ్గింది కాబట్టి రేటు కూడా తగ్గవచ్చు మన హోమ్ థియేటర్స్. నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్. ఇంకోసారి కలుసుకుందాం. బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిల్లాని.